మిత్రులారా, నిజంగా పిల్లల మీద తల్లిదండ్రులు ఎటువంటి ఆశయంతో పెంచుతారంటే, మేము వృద్ధాప్యంలో రాగానే కనీసం మా పిల్లల ఎదుగుదలను చూసి ఆనందపడాలని కొందరు, మరి మనకంటే మనం పడుతున్న బాధలు పిల్లలకు రావద్దని రకరకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళు కొందరు. అదేవిధంగా మనం ఎన్ని అష్ట కష్టాలు పడ్డా కూడా మన పిల్లలు కానీ పిల్లల పిల్లలు కానీ అంటే మనవాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా కలలు కంటారు. కానీ మదిర అనే ఒక పట్టణంలో మౌనిక అనే అమ్మాయి తల్లిదండ్రులు లెక్చరర్స్, మంచి స్థాయిలో ఉన్నవాళ్లే, విఘ్నులు. ఎందుకంటే లెక్చరర్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం, వాళ్ళు కాలేజీలో పిల్లల యొక్క భవితవ్యాన్ని నిర్ణయించే వాళ్ళు వాళ్ళ పిల్లలను కూడా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారు. కానీ యుక్త వయసు, కన్ను మిన్ను కానరాని వయసు. మనము ఎవరి గురించి చెడుగా కానీ ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ యొక్క వీడియో తీయడానికి ముఖ్య కారణం, మనము వయసు రాగానే పొగురుతో నాకు ఎదురే లేదు, నేను మేజర్ని, నాకు ఇంకా తిరగలేదని ఆలోచించే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా మీరు చూడాలి. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మన వాళ్ళు పూర్వీకులు అంటే ఎవరైనా కానివ్వండి, మనకంటే పెద్దవాళ్ళు లేదా మన తాతలు ముత్తాతలు మనం కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తున్నారంటే వాళ్ళు చదువుకోకున్నా కూడా కనీసం వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళకున్నటువంటి నైపుణ్యం, వాళ్ళ జీవితంలో అనుభవించిన సార్థక బాధలను రంగరించి వాళ్ళు మనకు 4 మాటలు చెప్పాలని చెప్తారు. కానీ మనమేమనుకుంటాం, ఇది టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో బాగా డెవలప్ అవుతుంది, రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది అనేది ఒక పొగురు బహుతు ఆలోచనలతో మనం విర్రబీగటం చాలా బాధాకరం. అయితే ఈరోజు ఒక అమ్మాయి, పాపం ఆమె గురించి నేను చెడుగా చెప్పాలని కాదు, ఎందుకంటే తల్లిదండ్రులకు ఎదిరించి మతం వాడికి అంటే ఒక వేరే మతాల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని, అది కూడా ఏదో కోచింగ్ సెంటర్లో పరిచయం అయినంత మాత్రాన అతనే మంచివాడని అనుకొని ఎంతో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులను ఎదిరించి ఆయన్ని పెళ్లి చేసుకున్నది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది ఆమె జీవితం ఏ విధంగా ఛిద్రమైనదని తర్వాత ఆలోచించింది. కానీ పెళ్లి చేసుకున్న వాడు చివరికి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఎవరు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారని ఇంకా భారీ ఎత్తున పెద్ద పెద్ద తప్పులు చేయడం జరిగింది. చివరిన ఒకనొక సందర్భంలో ఇంట్లో ఉండగానే ఇతని అంటే మౌనిక భర్తని పోలీసులు వచ్చి ఒక కేసులో తీసుకుపోవడం జరిగింది. అప్పటికి తల్లిదండ్రులతో మాటలు లేకుండా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ మూమెంట్ లో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. నేను అంతా మంచి కుటుంబంలో, ఉన్నత కుటుంబంలో ఉండి తల్లిదండ్రులు కూడా మంచి స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ మాటలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అయినా నా భర్త చేసిన ఈ ఘనకార్యాల వల్ల నేను చాలా అప్రతిష్టలు పాలయ్యాను అని బంధువులలో కూడా తల్లెత్తుకొని చూపించే మాట్లాడే ధైర్యం చేయక ఒక పిరికితనం వెంటబడి ఆమెకు ఉన్నటువంటి 2 పిల్లల్ని చంపేసి తల్లి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఎంత దారుణమైన సంఘటన. యాక్చువల్గా ఎవరైనా సరే కనీసం అభం శుభం తెలియని పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఆ పిల్లలను కూడా ఉసురు పోసుకున్న ఆ దౌర్భాగ్యుడు. మరి ఆయన చూడండి, మన ఏదైనా సరే మనం ఎవరితోనైనా ఒకసారి మాట్లాడితే మన ఎదుటి వారు ఎట్లా మాట్లాడతారు, ఆయనకి అన్ని తెలిసినట్టు, ఆయన భవిష్యత్తులో మొత్తం విజయాలు సాధించినట్టు, ఆయనకి ఎవరు సాధించలేనన్ని ఘనకార్యాలు ఆయనే సాధిస్తున్నట్టు కళ్ళబొల్లి మాటలతో అమ్మాయిలని వలలో వేసుకుంటారు. కానీ అమ్మాయిలే ఆలోచించాలి, అమ్మాయిల జీవితం అరిటాకు లాంటిది. అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా ఆ చివరికి నష్టపోయేది అరిటాకే. కాబట్టి అమ్మాయిలారా, దయచేసి ఈ యొక్క వాస్తవాన్ని అర్థం చేసుకొని ఈ ప్రేమ పెళ్లి అనేది పక్కన పెట్టేసి, తల్లిదండ్రులు మీకు జన్మ ఇచ్చారు, చిన్నప్పటి నుంచి సాకారు, మీకు నడక వచ్చే వరకు నడిపించారు, మాటలు వచ్చేటప్పుడు మంచిగా మాటలు నేర్పించారు, విద్యా బుద్ధులు కూడా నేర్పించారు. మీరు మీ జీవితంలో మంచిగా స్థిరపడాలని కలలు కంటారే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి లేదా మీ ద్వారా ఇంకా ఏదో రకంగా ఆశించాలని చెడు ఆలోచనలు పక్కన పెట్టేసి దయచేసి తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులే మనకు దేవతలుగా భావించండి. తల్లిదండ్రుల మాటలను కట్టుదాటగా తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తారో నడపండి. ఎందుకంటే
మీకు జన్మనిచ్చిన వాళ్ళు మీ గురించి ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా చెడు చేయరనే వాస్తవాన్ని మీరందరూ గుర్తెరగాలి. దానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో. అందుకాబట్టే ఈ యొక్క స్క్రిప్ట్ కూడా మీకు చూపిస్తాను, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అనే వాస్తవాన్ని ఈ వీడియో ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్క అమ్మాయిలారా మీరు దయచేసి వాస్తవాన్ని గుర్తెరిగి మీరు అనవసరంగా అనతి కాలంలోనే ఏదో ప్రేమలో ప్రేమించినట్టు, ఆ వ్యక్తి ఏదో మిమ్మల్ని మామూలుగా ఖర్చు పెడుతున్నట్టు, లేదా ఆయన చేసే మాయ మాటలు గారడి విద్యల్ని వాస్తవం అని మీరు నమ్మి మీ జీవితాన్ని ఛిద్రం చేసుకోవద్దని మీ మీద కలలు కన్నా మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ మీ సామాజిక వర్గం అందరూ మీ గురించి మళ్ళీ తర్వాత బాధపడే విధంగా మీరు చేసుకోవద్దని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాము వేలల్లో ఎక్కడో ఒకటో రెండో సక్సెస్ అయినవి ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఇట్లాంటి సంఘటనలే జీవితంలో మళ్ళీ ఛిద్రమైన సంఘటనలని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్క చదువుకున్న అమ్మాయి అబ్బాయిలారా మీరు కూడా ఆలోచించండి విచక్షణ రహితంగా. ఎందుకంటే పూర్వకాలంలో చదువుకున్న వాళ్ళకి జాబులు వచ్చాయి, కానీ ఇప్పుడు జాబులు రాకున్నా కూడా నాకు తెలిసి ఎందరెందరో వాళ్ళు స్వశక్తితో పైకి వచ్చారు, లక్షలు గణిస్తున్నారు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నారు. వాళ్ళు బయట వాళ్ళకంటే అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకంటే ఇంకా హ్యాపీగా సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న వాస్తవాన్ని అందరూ గుర్తెరగాలని, ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి వచ్చి నమ్ముకున్న వాళ్ళని ద్రోహం చేయక, నమ్ముకొని వెంటబడిచిన అమ్మాయిలని అబ్బాయి కానీ అబ్బాయిలని అమ్మాయి కానీ ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా అడుగులు వేస్తూ మిమ్మల్ని అంటే ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ కన్నా తల్లిదండ్రులకు మంచి సందేశం ఇవ్వటమే కాకుండా మీరు మంచి స్థితిలో ఉన్నారనే వాస్తవాన్ని వాళ్ళు కనుక గమనించినట్టయితే ఈ జన్మలో వాళ్ళు నిజంగా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని, మీ మీద పెట్టుకున్న ఆశలు నిజంగా మంచిగా ఉన్నాయనే వాస్తవాన్ని మీ తల్లిదండ్రులు గమనిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఈ యథార్థాన్ని గ్రహించాలని, ఇలాంటి వీడియోలు నలుగురికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు, మీ అందరి బాంధవుడు, మీ పవర్ కోటేశ్వరరావు.